దాని మీద ఆమె అక్కడ వాళ్ళు వస్తే మీద పడి ఎట్లా పడితే అట్లా ప్రెస్ చేయడము, టచ్ చేయడము, శరీర భాగాల్ని టచ్ చేయడము, ఇదంతా చేసిన వాళ్ళ తప్పుగా చూడాలి. కానీ అదంతా వదిలేసి వీళ్ళు ఈ బట్టలు వేసుకొచ్చిండ్రు కాబట్టి వాళ్ళు టచ్ చేయబుద్దేసింది అని అర్థం వచ్చేలాగా మాట్లాడుతున్నాడు. ఆయన క్షమాపణ కోరినప్పుడు కూడా నేను 2 పదాలు బూతు పదాలు లేదా 2 అశ్లీల పదాలు వాడాను, అది ఒకటే క్షమాపణ అడుగుతున్నాడు. కానీ అసలు అతని ఉద్దేశమే తప్పంటున్నాను. ఏ షాప్స్కి ఇనాగ్రేషన్కి వచ్చినా వాళ్ళు పబ్లిక్ ప్రాపర్టీ కాదు. ఆ షాపు వాళ్ళు వాళ్ళని తమ పబ్లిసిటీ కోసం, ప్రమోషన్ కోసం పిలుచుకున్నారు. వాళ్ళు ప్రమోషన్ కోసం పిలుచుకున్నారు, వీళ్ళు ప్రమోషన్ కోసం వచ్చారు, అంతే చూడాలి తప్ప ఎవరికి మీద పడో ఇబ్బంది పెట్టి సఫకేట్ చేసే రైట్ లేదు అనేది అతను మాట్లాడాలి. అట్లా మాట్లాడితే శివాజీకి ఏమైనా అందము చందము ఉంటుంది. అది కాకుండా ఆయన వాడిన పదాలు తప్పని తర్వాత వెనక్కి తీసుకోవచ్చు, కానీ అతని కాన్సెప్టే రాంగ్ అని మేము చెప్పదలుచుకున్నాం. చాలా అనుచిత వ్యాఖ్యలు, దురహంకారంతో, చులకన భావంతో, అజ్ఞానంతో మాట్లాడాడు. ఇకపోతే బట్టలు, హీరోయిన్లు వేసుకునే బట్టలు, ఆయన నిజంగా ఆయనకి ఏమైనా మాట్లాడాలంటే నిర్మాతలారా, దర్శకులారా, హీరోలారా, హీరోయిన్లకు ఆ బట్టలు వేయకండి. అంటే హీరోలు పై నుంచి కిందికి సూట్లు వేసుకుని ఎంత తక్కువ బట్టలు ఉంటే అంత బాగుంటుంది హీరోయిన్లకు అన్నట్లుగా వాళ్ళు వ్యవహరిస్తారు, వాళ్ళు గంతులు వేస్తారు. మరి ఏ హీరోయిన్ స్టాండ్ తీసుకున్నాడా? ఈమె నేనేమో ఫుల్ బట్టలు వేసుకున్నా, ఆమె బట్టలు లేవు కదా, ఆమెకు తగ్గిపోయినాయి, ఇండి లేనట్టుగా ఉన్నాయి, నేను ఈమెతోటి డాన్స్ చేయను లేదా ఆ నిర్మాతకో ఆ దర్శకుడికో చెప్పగలిగాడా అని అడుగుతున్నా. ఎందుకు హీరోయిన్లని ఆయన ఏం చేస్తాడు? ఒకవేళ అది ఆయనకి ఇబ్బందికరంగా ఉంటే ఆయన ఒక నిర్మాతకి ఎప్పుడైనా చెప్పాడా, ఒక దర్శకుడికి ఎప్పుడైనా చెప్పాడా? ఆయన నటించిన సినిమాల్లో కనీసం ఆయన నటించిన సినిమాల్లో, నా సినిమాలో నేను నటిస్తున్న హీరోగా నటిస్తున్న సినిమాలో ఇట్లా ఎందుకు చూపిస్తున్నారు అని ఒక నిర్మాతను దర్శకుడిని అడిగాడా?